నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటా మరి సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతల మాటలకి అడుగులకి మడుగులు ఒత్తేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టిండు. నిన్నటి వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి లెక్క వ్యవహరించాడు. నిన్న ఆయన మాటల్లో మరి మొన్నటి సంబంధించినటువంటి టెండర్లలోనంట మ్యాండేటరీ క్లాజ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది మ్యాండేటరీ అనేటటువంటిది తెలంగాణలో మాత్రమే చేసిర్రు. అది దేశం మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అది పెట్టినందుకే ఇబ్బంది వచ్చింది అనేటటువంటిది ఆయన మాట్లాడిండు. ఒక బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు ఏమో సరే విచారణకు పిలిచిరు కాబట్టి ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఒక అబద్ధం ఆడిందంటే అర్థం ఉంటుంది దానికైనా. ఆ అబద్ధంలో నిజమేందో అబద్ధమేందో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆ శాఖకి మంత్రి లెక్క ఉంటున్నటువంటి వ్యక్తి ఈ దేశ రాజధానిలో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వర్షన్ని వకాలత్ పుచ్చుకొని మాట్లాడినటువంటి తీరు మాత్రము సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా గుడ్డి వాళ్ళ లెక్క కనిపించిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడితే ఇదే నిజమని నమ్ముతారని అనుకుంటుర్రా? నిన్న ఆయన ఏమన్నాడు, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది అసలు తెలంగాణలో మాత్రమే పెట్టిండ్రు, దాంతో ఇదంతా వచ్చింది అని మాట్లాడిండ్రు. హరీష్ రావు గారు కూడా అదే మాట మాట్లాడినుండే. ఇప్పుడు నేను మీ ముందుకి కొన్ని ఆధారాలు అధికారిక పత్రాలు నేను తీసుకొని వచ్చిన. ఇవి రాష్ట్ర ప్రభుత్వంది కూడా కాదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. సిఎంపిడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, ఇదేంటిదండి? సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ కింద ఉండేటటువంటి సబ్సిడరీ అయినటువంటి సిఎంపిడిఐ ఇది సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియలో ఉండేటటువంటి విధానాలని చెప్పేటటువంటి పుస్తకం. కేంద్ర ప్రభుత్వము సింగరేణి టెండర్లకి సంబంధించినటువంటి నిబంధనలు పెట్టినటువంటి పుస్తకము. ఈ పుస్తకంలో పేజ్ నంబర్ 24 ఏమని ఉంటుంది? నిబంధనలు నేను మాట్లాడుతుంది. ఇది ఎవరు పెట్టిండ్రు? కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది. ఏమని పెడుతుంది? సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ issued by the in-charge officer of site stating that the firm had visited the site. మా స్వీయ కవిత్వమా? తెలంగాణ ప్రభుత్వం సొంతంగా కల్పించుకొని రాసిందా? ఇంత పచ్చి అబద్ధానికి ఎందుకు తెగబడ్డారు కిషన్ రెడ్డి గారు? అధికారికంగా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు, మీరు ఆ శాఖకి మంత్రులై ఉండి ఇంత పచ్చి అబద్ధం, అది ఈరోజు కాస్త పేపర్లలోకి వచ్చేసరికి ఇట్లయింది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి మాట్లాడినప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. మేమంటా మ్యాండేటరీ నిబంధన పెట్టినందుకు సైట్ విజిట్ది, అందుకనే అది సరి కాలేదు, మంచి కాలేదని చెప్పిండు ఈరోజు వచ్చినటువంటి పేపర్లలో ఆయన నిన్న చెప్పినటువంటి అబద్ధానికి. అయితే నిబంధన పెట్టినటువంటి అంశాన్ని నేను చూపించిన పుస్తకం. ఆయన ఏమన్నాడు? దేశంలో ఎక్కడ కూడా లేదన్నాడు. మరి గుజరాత్ అయితే భారతదేశంలో ఉందని నేను అనుకుంటున్నా, కిషన్ రెడ్డి గారు అనుకుంటారా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఒక అంశం మీద కాదు, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ సేమ్ నిబంధన ఏది? సైట్ విజిట్ కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా పోవాల్సిందే. ఖచ్చితంగా పోయినటువంటి దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ అధికారి సంతకం పెట్టాల్సిందే. ఈ నిబంధన తెలంగాణలో కొత్తగా పుట్టించినటువంటిది కాదు. ఇది మీరు కేంద్రం కించి సింగరేణికి ఇచ్చినటువంటి దాని లెక్కనే ఇతర రాష్ట్రాలైనటువంటి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో కూడా ఉన్నటువంటిదే. నేను దానికి అఫీషియల్ అక్కడోళ్ళవే కాగితాలు చూపిస్తున్నా, ఇవి ఇక్కడ కాగితాలు కావు. మరి వీటికి కూడా మీరు జవాబులు చెప్పండి. ఇవన్నీ అంశాలను పక్కన పెట్టి ఆయనకు అంత నాలెడ్జ్ ఉండి కూడా మరి అబద్ధం ఎందుకు చెప్పిండు అనేది మాత్రమే నాకు కావాలి. తెలంగాణలో కూడా ఇది మొదటిసారి అని చెప్పి అన్నాడు కదా, నిన్న కూడా ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకున్నాం.
ఇది మొదటిసారి ఎట్లయితుందండి? ఇందాక నిబంధనలు చెప్పినటువంటి ఒక పుస్తకం 2018 ఎప్పుడు వచ్చింది? ఇది 2018 పుస్తకం. దీని మీద జూమ్ చేయండి, ఇది సంవత్సరం కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఏదో రామ్మోహన్ రెడ్డి కనిపి కూడా చూపించిందంటారు. నవంబర్ 2018. ఈ నవంబర్ 2018 తర్వాత సింగరేణిలో ఇచ్చినటువంటి టెండర్లలో కూడా మన సింగరేణిలో జరిగినటువంటి టెండర్లలో ఇగో 24 నవంబర్ 2018 నాడు క్లోజ్ చేసినటువంటి టెండర్లలో కూడా నిబంధన సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు సేమ్. వాళ్ళు పెట్టినటువంటి నిబంధనని పాటించుకుంటా సింగరేణిలు ఇచ్చినటువంటి టెండర్లు. ఇది 2018 సంవత్సరం చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కొత్తగా తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టిందని చెప్పినటువంటి అబద్ధం ఎవరి కోసం చెప్పిండ్రు? Subscribe us and press the bell icon for more interesting updates.